హాయ్ అండి, ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం పార్ట్ 2 వ్లాగ్. సో వంటలు ఏమేమి చేశాననేది ఈ వీడియోలో ఉంటుంది. నేను 9 రకాలని చెప్పి అనుకున్నానని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో 9 రకాలు అవ్వడానికి నేను ఇవన్నీ చేశాను. బెల్లపు పరమాన్నం, పాయసం, అలాగే కొంచెం బూరెలు అంటారు కదా అవి చేశాను. ఇంకా శనగలు 4 అయినాయి కదా, చిత్రాన్నం, వడలు, రైస్, సాంబార్, వంకాయ, ఇవన్నీ 9 రకాలు అయితే చేశానండి. సో అన్ని 9 రకాలు చేసిన తర్వాత ఇక నేను పూజ చేయడానికనే వచ్చేసాను. పూజ చేయడానికి ఆల్రెడీ అంతా సెట్టింగ్ చేసి వచ్చి నేను వంట చేశాను కదా. వంట అయిపోయిన తర్వాత ఇక అన్ని ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అమ్మవారికి వడిబియ్యం కూడా పెట్టేశాను. వడిబియ్యంలో చీర, అలాగే గాజులు, తాంబూలం అవి కూడా పెడతారు కదా, అలా పెట్టేశాను అనమాట. ఇవి రెండు మన కలెక్షన్. అంటే మన శారీస్ బిజినెస్ చేస్తున్నానని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి. మన దాంట్లోటివే నేను కొంచెం ఎల్లో కలర్ టైప్ లో, పసుపు కలర్ టైప్ లో అమ్మవారికి ఒక శారీ తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి పర్పుల్ టైప్ దాంట్లో తీసుకున్నాను అనమాట. సో ఇంకంతా రెడీ చేసిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత ఏమైనా మర్చిపోయానేమో అని అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు ఇంకా బయటికి వెళ్ళారా, ఆడుకోవడానికి రాలేదనమాట. వాళ్ళ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాను. తిరుక్కుంటూ ఏం మర్చిపోయానా, ఏమైనా మర్చిపోయానా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా దీపాలకి ఒక 5 ఒత్తులు, అటు అన్ని 5 ఒత్తులు పెట్టడానికి అన్ని చూసుకున్నాను. ఇక పిల్లలు వచ్చిన తర్వాత ఇక నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్క మా ఆయన అయితే దీపాలన్నీ నిదానంగా అంటిస్తూ ఉన్నారు. నేను ఏమైనా మర్చిపోయాను, అక్కడ కూడా పూజ చేయాలి కదా దేవుని మందిరంలో, అక్కడ కూడా పూజ చేసుకుంటూ, ఇక్కడ ఏమైనా మర్చిపోయినాను ఇక్కడ అని చెక్ చేసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానమాట. సో పిల్లలు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా పాప మా బాబు ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను మా ఆయన ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉన్నాము. పూజ అంతా బాగా జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు నైట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అదేంటో తెలియదు కానీ పొద్దుటి నుంచి కష్టపడి ఉంటాం కదా, నైట్ వాయినాలన్నీ ఇచ్చిన తర్వాత పూజ బాగా జరిగిందని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూస్తారా, అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేంటో తెలీదు, వరలక్ష్మి వ్రతం అంటేనే ఆ హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ వస్తారు, వాయినాలు ఇస్తారు, మనం ఇస్తాము, వాళ్ళు ఇస్తారు, కాళ్ళకు మొక్కుతాము, బ్లెస్సింగ్స్ ఇస్తారు. అమ్మవారు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కదా, అలా జరుగుతుంది. సో అప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంతకన్నా గ్రాండ్ గా నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. చాలా మిస్టేక్స్ అయితే చేసి ఉంటాను నాకు తెలిసినంత వరకు. మీకేమైనా కమెంట్స్లో చెప్పండి. నేనేం ఫీల్ గాను, ఏం చెప్పినా అన్ని పాజిటివ్ గాను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక దీపాలన్నీ అంటించిన తర్వాత ఊదిబత్తులన్నీ అంటిస్తూ ఉన్నారు. మా ఆయన పిల్లలు ఇద్దరు కలిసి ఉదిబత్తులు అంటిస్తూ ఉన్నారు. ఇంకో పక్క అక్కడ పూజ చేసి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంది మా పాప కూడా. తనే నేను చేస్తానంటే చేపిస్తూ ఉన్నానమాట. వీళ్ళకన్నీ నేర్పించాలి, వాళ్ళ జనరేషనే కదా నెక్స్ట్ నేర్చుకోవాల్సింది, మనదేముంది అంత అయిపోయిందని నేను అనుకుంటాను. సో మా పాప కొన్ని అలా నేర్పిస్తూ ఉంటాను. ఎక్కువగా నేర్పించకపోయినా తెలిసినంత వరకు అయితే నేను కొన్ని నేర్పిస్తూ ఉంటానన్నమాట. ఇక దీపాలన్నీ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా టెంకాయ అంతా కొట్టిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఇక టెంకాయ అయితే కొట్టాలి కదా, టెంకాయ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఒక పక్క అమ్మవారి సాంగ్స్ టీవీలో పెట్టాము. అమ్మవారి సాంగ్స్ ఒక పక్క వినిపిస్తూ ఉన్నాయి, ఒక పక్క మేము పూజ చేసుకుంటూ ఉన్నాము. చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు ఆ రోజు అంత బ్లెస్డ్గా అనిపిస్తుంది నాకైతే. సో వరలక్ష్మి వ్రతం రోజే అలా అనిపిస్తుంది నాకు. ఈ రోజే చాలా ఎక్కువగా కష్టపడి అన్ని వంటలు అంతా పూజ అంతా చేసుకుంటాను. మరి అన్ని పండగలకి కావాలంటే 4:30కి అలా లేస్తాను, కానీ వరలక్ష్మి వ్రతకి అయితే ఎక్కువగా తొందర లేచి చేస్తానన్నమాట. అన్నట్టు మన సబ్స్క్రైబర్స్ మన ఇండ్లు అయితే చూడలేదు కదా, ఈ వీడియోలోనే మీకు అంతా ఇండ్లంతా కనిపించేస్తుంది. అంతా వీడియోతో షూట్ చేశారనమాట పూజ చేస్తుంటే నేను. సో ఇక్కడ దేవుడి మందిరంలో కూడా మా పిల్లలు పూజ చేసేసారు. చెమ్ము ఎందుకని చెప్పి అడిగారు వేరే వాళ్ళు ఒక కమెంట్లో. అది వచ్చేసి ఉరుకుందీరన్నకని చెప్పి మేము పెడతామన్నమాట. స్వామి లక్ష్మీ నరసింహ స్వామికి అని చెప్పి ఉరుకుందీరన్న అంటారు. సో మా సైడు మాకు ఇంటి దేవుడు అనమాట. అలా చెమ్ము పెడతాము మీ శ్రావణ మాసంలో. ప్రతి సోమవారం ఆ చెమ్ము అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి అలా బొట్లు పెడతాము. అక్కడే ఆ స్వామిని ఆ వాటర్లో కూర్చోబెట్టినట్టు మేము ఫీల్ అవుతామన్నమాట. ఇక మా వాడు టెంకాయ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి రావట్లేదు, అందుకే నన్ను కొట్టమన్నాడు అనమాట. సో అందుకే ఇంకా వాడికి రావట్లేదని చెప్పి ఇంకా నేను కొట్టేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను పూజ ఎలా చేసుకున్నాను, లేదంటే మిస్టేక్ చేశానా, లేదా ఇంకా బాగా గ్రాండ్గా చేసుకునే రోజు రావాలని బ్లెస్ చేయండి. అలాగే ఏమైనా తప్పులు చేస్తుంటే కొంచెం కమెంట్లో పెట్టండి, ఎందుకంటే నాకు తెలీదు. నేను కొన్ని యూట్యూబ్లో చూస్ చేసుకుంటా ఉన్నా. ఇదే సెకండ్ టైము, థర్డ్ టైం ఇంకా బాగా చేసుకోవాలి. థర్డ్ టైము ఏమైనా చదవాలి, దేవునికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఏదైనా చదవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా, అది చదవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చూడాలి మరి ఏం. ఫైనల్గా అయితే టెంకాయ అయితే కొట్టేశాను అనమాట. టెంకాయ అంతా కొట్టిన తర్వాత ఇండ్లంతా హారతి ఇచ్చాను. మీరు అన్నట్టు నేను ఎలా వేసాను ఇంటి ముందు ముగ్గు అనేది చూసారే అనుకుంటున్నాను. ఆ ముగ్గు అనేది నేను సిదిష్ణు ఛానల్ వాళ్ళు వాళ్ళ దాంట్లో వేశారు వరలక్ష్మి వ్రతం రోజు. సో నాకు కొంచెం బాగా అనిపించింది, అందుకనే నేను ఆ ముగ్గే చూసి డైరెక్ట్ వేసేసాను. ఆ ముగ్గు ఈజీనే, ముగ్గు ఇంతకుముందు కూడా చూశాను, బట్ కానీ ఇప్పుడు అది
దాన్ని పూలతో డెకరేషన్ చేశారనమాట. సో అందుకనే నేను కూడా కొంచెం బాగుంది కదా అని చెప్పి అలానే వేసేసాను అనమాట. సో ముగ్గు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫైనల్గా అయితే ఇంకా హారతి అంతా ఇచ్చేసానండి. హారతి అంతా ఇచ్చిన తర్వాత అందరూ దేవుడిని అమ్మవారిని కొంచెం మొక్కుకొని అంత ప్రశాంతంగా ఉండాలి అని అంత మొక్కుకున్న తర్వాత ఇక మేము కొంచెం అప్పుడు నేను అంతవరకు ఏం తినలేదు, అప్పుడు తిన్నానమాట. ఇంకప్పుడు నేను కొంచెం లంచ్ చేశానమాట. లంచ్ అంతా చేసిన తర్వాత ఇంకా తాంబూలాలు ఇవ్వవలసిన వాళ్ళకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక నేను వెళ్ళాల్సిన ఇళ్ళకి వెళ్ళాను, రావాల్సిన వాళ్ళు వచ్చారు, అంతా బాగా జరిగింది. సో అంతా పూజ అంతా అయిపోయింది, అందరూ తింటా ఉన్నారు, ఇంకా నేను తినలేదు. అలా కాసేపు అమ్మవారి ముందే కూర్చొని ఏమేమో ఆలోచిస్తూ ఉన్నాను, ఏమేమో కోరుకుంటూ ఉన్నాను, ఏమేమో చేస్తూ ఉన్నాను. అది నాకు అమ్మవారికి మధ్యనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను కొంచెం డీప్ పర్సన్ అనమాట. ఏదైనా చేసే దాంట్లో ఒక్కొక్కసారి పాట పాడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి బాధలు చెప్పుకుంటూ ఉంటాను. ఒక్కదాన్నే అలా కాసేపు అయితే కూర్చున్నాను, నేను 10 to 15 minutes అలా కూర్చున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా అమ్మవారి దగ్గర అంటే పూజ మందిరంలో బాధలు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాను. అదేంటో తెలియదు కానీ ఎక్కువ బాధలే చెప్పుకుంటూ ఉంటాను. ఏది తీరలేదు, ఏది సక్సెస్ అవ్వలేదు, ఏంటి అని చెప్పి ఎక్కువగా బాధలు చెప్పుకోవడానికే ట్రై చేస్తూ ఉంటా. ఎక్కువగా ఒక్కదాన్నే ఉండడానికే ట్రై చేస్తా పూజా మందిరంలో. ఎందుకంటే నాకు అంత బాధలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మనకంటే ఎక్కువగా బాధలు ఉండేవాళ్ళు ఏం చేస్తుంటారబ్బా అనిపిస్తుంది. బాధలు అంటే ఏం లేదండి, కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షను అలా ఉంటుందన్నమాట నాకు. అంతే, సక్సెస్ కాలేకపోతున్నామే ఫ్యూచర్లో అని అదొక పెద్ద నా లైఫ్కి డ్యామేజ్ అనమాట. సక్సెస్ కాలేదే అని. మరి ఎప్పుడు సక్సెస్ అవుతానో ఏమో తెలియట్లేదు నాకు. ఇక అంతా అయిపోయిన తర్వాత నేను కూడా లంచ్ చేసిన తర్వాత తాంబూలాలకి ఇట్లా కవర్స్ అయితే తెచ్చుకున్నాను. నేను ఈ పేపర్ కవర్స్ ఒక 15 అలా తెచ్చుకున్నాను అనమాట. ఇక అందరికీ నేను తాంబూలాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. నేను మా పాప ఫ్రెండ్ ముగ్గురం కలిసి అన్నీ రెడీ చేసి అందులో పెట్టేశాను అనమాట. శనగలు అలాగే జాకెట్ అన్ని తాంబూలము లాగా అంతా రెడీ చేసి పెడుతున్నాను అనమాట వాళ్ళు వచ్చేలోపు.
సో నేను కూడా వెళ్ళాల్సిన ప్లేస్లు ఉంటే వెళ్ళాను. ఈవినింగ్ 6:30 తర్వాత ఇక అందరూ రావడం స్టార్ట్ అయితే చేశారు. తను మా ఫ్రెండ్, తన పేరు వచ్చేసి నిర్మల, తను తమిళ్ అనమాట. సో ఇక్కడ ఇంకొకరు వచ్చారు కన్నడ వాళ్ళ, ఎక్కువ కన్నడ తమిళ వాళ్ళే ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. నేను వచ్చేసి బెంగళూరులో ఉంటాను కదా, నాకు సరౌండింగ్స్లో మన తెలుగు మాట్లాడతారు కానీ మన తెలుగు వాళ్ళే ఉండరు. సో తను వచ్చేసి తమిళ్ కన్నడ అలా ఉన్నారనమాట మాట్లాడేవాళ్ళు. ఇందులో చూసే వాళ్ళంతా తమిళ్ కన్నడ వాళ్ళే ఉంటారు. నేనున్న దగ్గర అయితే నాకు తను చాలా క్లోజ్ అనమాట. ప్రతి ఇయర్ తను వస్తుంది. ఇప్పటికి 4th ఇయర్ 3rd ఇయర్లో తను రావడము, తననే ఫస్ట్ పిలుస్తూ ఉంటాను, తనే ఫస్ట్ వచ్చేస్తుంది. సో తను చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, ఇద్దరికి తాంబూలం ఇచ్చేసాను. కొంచెం తినండి అంటే వాడు తింటూ ఉన్నారనమాట. తను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత బిజినెస్ గురించి ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో అలా కాసేపు అయితే ఒక 10 to 15 మినిట్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగతా వేరే వాళ్ళంతా వస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని వాయినాలు ఇస్తూ ఉన్నాను, నేను వెళ్తున్నాను, వాళ్ళు వస్తూ ఉన్నారనమాట. చాలా బాగా జరిగింది ఆ రోజు. ఏమైనా తప్పు చేసింటే మీరు కూడా కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో అయితే ఒక మిస్టేక్ అయితే జరిగింది. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఒకసారి కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి కమెంట్లో ఆన్సర్ ఇస్తాను. ఇంతవరకు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను, ఇక్కడ చెప్పాలి అనుకోవట్లేదు. కమెంట్స్లో ఖచ్చితంగా ఏంటి ఆ మిస్టేక్ అని చెప్పి అని అడిగితే ఖచ్చితంగా నేను ఆ మిస్టేక్ వాళ్ళకే డైరెక్ట్ మెసేజ్ చేస్తాను అనమాట. సో ఇక అంతే ఈ వీడియో అండి. ఇక వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వాయినాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదు, చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. అలాగే ఎందుకంటే నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, నాకు కొంచెం మోటివేషన్కి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. ప్లీజ్ దయచేసి చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.